హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వరకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ ఈ వీడియో అందరూ చూసే ముందర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద నా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటుంది ఫస్ట్ కమెంట్లో దానిలో జాయిన్ అవ్వండి ఈ మధ్య బ్రాడ్కాస్ట్లో పెయిడ్ కమెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి ఎవరైనా సరే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటే మీరు నాతో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నారనుకో ఏ కమెంట్ అయినా చేయండి ఎట్టైనా చేయండి ఐ విల్ బీ రెడీ టు యాక్సెప్ట్ ఇప్పుడు నా పాయింట్కి కాంట్రాడిక్ట్ చేసేలాగా మీ పాయింట్ ఏదైనా ఉండొచ్చు లేకపోతే మీరు నిజంగానే ఆ కంటెస్టెంట్కి ఫేవరెట్ అయి ఉండొచ్చు అది మీరు కన్స్ట్రక్టివ్గా చెప్తే నేను తీసుకుంటా అదే మీరు వచ్చి పంది ముఖమా నీ మొహం అద్దంలో చూసుకున్నావా గొర్రె ఆ డాష్ ఈ డాష్ అని తిట్టినారనుకో నేను అవి తీసుకోను అట్లాంటప్పుడు ఏమవుతుంది తెలుసా మీరు పెట్టే కమెంట్స్ వల్ల మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కోపం ఎక్కువైపోతుంది మేబీ ఆపోజిట్ కంటెస్టెంట్ వాళ్ళు కూడా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చేమో ఇట్లా ఫర్ సపోజ్ విష్ణుప్రియ ఫ్యాన్ కాకపోయినా కూడా యష్మి ఫ్యాన్ అయి ఉంటారు సో విష్ణుప్రియ నెగిటివ్ చేయాలి అని చెప్పేసి కావాలని విష్ణుప్రియాని పొగుడుతా నన్ను తిరిగితే నాకు మండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని కేర్ఫుల్గా మీరు మాట్లాడే మాటలు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకొని లేకపోతే నా ఛానల్ నుంచి బ్లాక్ అయిపోతారు అప్పుడు మీరు నా రివ్యూలు కూడా చూడలేరు అది నా పాయింట్ సో ఈరోజు ఎపిసోడ్లో నాగమావ ఏంది ఎంత అందంగా ఉన్నాడు బాబా 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 వాళ్ళే అందం అబ్బా ఆయనకి 65 ఏళ్ళు అంటే అసలు నమ్మబుద్ధి కదా అంత అందంగా ఉన్నాడు సో నాగమావ ఈరోజు మణికంఠకి ఇచ్చిన కోటింగ్ విజిల్ 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 నాకు విజిల్ చేయాలనిపించింది అంత బాగా ఇచ్చినాడు కోటింగ్ మణికంఠకి ఇది అన్నా చూసి మణికంఠ రియలైజ్ అవుతాడా లేకపోతే మన జనాలు తెలుగు ఆడియన్స్ మీరంతా మీలో కొంతమంది గొర్రెలు అనిపిస్తారు నాకు నిజంగా అది కావాలని ఒకడు చెప్పేది ఫాలో అయ్యి ఆ గొర్రెల మందలాగా ఒకడు చెప్పింది వెనకాల అట్లే ఫాలో అయిపోతారా లేకపోతే సింపతికి పడిపోతారా కొంచెం థింకింగ్ కూడా లేదనిపిస్తుంది కొంతమందిది అట్లా అనిపిస్తుంది నాకు నిజంగా ఒక యాంట్స్ చీమలు గొర్రెలు అంతా ఫస్ట్ ఎవడు ఉంటాడు వాళ్ళ వెనకాల అట్లే బ్లైండ్గా ఫాలో అయిపోతుంటారు చూసినా అట్లా అనిపిస్తారనమాట కొంతమంది అసలు ఏందో అసలు మణికంఠని చూస్తేనే చిరాకేస్తుంది బిగ్ బాస్ దయచేసి మణికంఠని పంపించేయండి బిగ్ బాస్ ఏందబ్బా నసా నాయనా స్వామి మణికంఠ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం అండ్ యష్మి విష్ణుప్రియ ఇద్దరు నాగమావ వల్లే నెగిటివ్ అయిపోతున్నారేమో ఈ బిగ్ బాస్ టీం వల్లే నెగిటివ్ అయిపోతున్నారేమో అనేసి అనిపిస్తుంది మీకు అంతా అనిపించవచ్చు మేబీ బిగ్ బాస్ ముద్దు బిడ్డ వాళ్ళు తప్పులు లేవు కాబట్టి చెప్పట్లేదు అనేసి బట్ ఇట్లే తప్పులు చెప్పకుండా ప్రతి వారం పొగుడుతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక రోజు చాలా నెగిటివ్ అయిపోతారు ఫస్ట్ సపోజ్ నన్నే తీసుకోండి నన్ను ఫస్ట్ వీక్ నుంచి 8వ వారం వరకు భయంకరంగా పొగిడి గీతు 200 మార్క్స్ గీతు నేను చూసి అందరు గేమ్ నేర్చుకోవాలి అట్టంతా చెప్పి నేను అట్టే ఎడవపై కూర్చున్నా అట్లే మేఘాలపైన కూర్చొని తిరుగుతా ఉన్నా భూమి మీద లేను అంటే చక్కని 9వ వారాన్ని తోయేస్తున్నారు సో అట్లా జరుగుతుంది సో కాబట్టి సటిల్గా చేయాలి బిగ్ బాస్ వాళ్ళ స్క్రిప్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఎవరి మిస్టేక్స్ వాళ్ళకి క్లియర్గా చెప్తేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు సో ఆ పాయింట్ కూడా నాగమావ కొంచెం క్లియర్గా చెప్పాలేమో నెక్స్ట్ టైం స్క్రిప్ట్ నుంచి అనిపించింది సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమి అని చెప్పేసి నా రివ్యూ చాలా జెన్యూన్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పర్ఫెక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూకి మీ కాంట్రాస్ట్ ఒపీనియన్స్ ఉన్నాయంటే యూ కెన్ కన్స్ట్రక్టివ్లీ కమెంట్ ఆన్ మై ఛానల్ సొల్లు కమెంట్లు పెట్టినానంటే బ్లాక్ అయిపోతారు అండ్ అనవసరంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీద మీరే నాకు అనవసరంగా రెచ్చగొట్టి నెగిటివిటీ తెప్పించిందండి ఓకే సో ఈరోజు మార్నింగ్ వాడెవడికో విష్ణుప్రియ వాడెవడు సరే ఏదో రాసుకుని అనిపించింది అలాగా సో ఫస్ట్ నాగమావ బాలే ఉన్నాడు దాని తర్వాత స్టార్ట్ అయిన వెంటనే ఎపిసోడ్ ఒక ఆయన ఆడియన్స్ నుంచి ఎవరు నీ ఫేవరెట్ విష్ణుప్రియ యశ్విని అన్నాడు యశ్విని ఎవర్రా బిగ్ బాస్ కంటెస్టెంట్ కొత్త కంటెస్టెంట్ అనేసి అనుకున్నా యష్మి అని చెప్పేది కూడా రాలా అసలు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నారా లేదా యష్విని అనేది కొంతమంది రష్మి అంటారు కొంతమంది రష్మిక మండన్న అంటారు సరిగ్గా బిగ్ బాస్ చూస్తానో లేదో కూడా అర్థం కాదు దాని తర్వాత హార్ట్ ఇచ్చినాడు నాగమావ అందరికీ హౌస్లో హార్ట్ ఎంటర్ అయిన వెంటనే ఒక హార్ట్ ఇచ్చినాడు దాని తర్వాత నబిల్కి క్రౌన్ ఇచ్చినాడు మెగా చీఫ్ కాబట్టి పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు అంతా ఓకే కానీ ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి నీకు అర్థం కావట్లేదు అంటే అప్పుడుండి సార్ అని అవుతున్నాడు పృథ్వీ అప్పుడు నాగమావ ఉండి అప్పుడప్పుడు అక్షరాల మధ్యనే కాదు అమ్మాయిల మధ్యలో కూడా రావాలి స్పేసు అనేసి అన్నాడు అంటే విష్ణుప్రియ నెగిటివ్ అయిపోతుంది అనేసి అన్నాడా లేకపోతే పృథ్వీ అవుతుంది అనేసి అన్నాడా ఎందుకు ఆ మాట చెప్పినాడు అనేసి నాకు అర్థం కాలేదు ఎందుకంటే హౌస్లో ఒక ట్రాక్ అనేది ఉండాలి ఒక ట్రాక్ అనేది ఉంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ ట్రాక్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం క్యూట్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం ఓవర్ అనిపిస్తూ ఉంటుంది సో ఏదో ఒకటి వాళ్ళిద్దరు ట్రాక్ ఆపాలని చూస్తున్నాడేమో నాగమావ అనేసి అనిపించింది బేసిక్గా హౌస్లో ఉండే వాళ్ళు ఎవరికి నాగమావ హింట్స్ అంతగా బాగా అర్థం కావట్లేదు అనేసి నా ఫీలింగ్ వాళ్ళు హింట్స్ని ఫాలో అయ్యి కానీ వాళ్ళ గేమ్ ముందుకి జరిపించుకున్నారంటే అందరు టాప్లో ఉంటారేమో బట్ అట్లా కొంచెం కష్టం కాబట్టి అవ్వలేదు సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే మణికంఠ యాక్షన్ రూమ్కి రా అనేసి అన్నాడు యాక్షన్ రూమ్కి వచ్చినాక
నిన్ను చూసి కంగారు పడాలి అని చెప్పి కంగారే నిన్ను చూసి కంగారు పడాలి, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అనేసాను అనమాట నాగమావ. దాని తర్వాత టిష్యూస్ ఇచ్చినాడు, నీకు 8 minutes టైం ఇస్తాను, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో ఏడు, రోజు ఏడవబాక, నీ ఏడుపు చూసి మాకు చిరాకేస్తా ఉంది, సో ఈ రోజు తర్వాత ఏడవడానికి వీల్లేదు అనేసి అంటే నా మణికంఠ ఉండి సార్ నన్ను స్పాట్లో పెట్టి ఏడమంటే నేను ఏడవలేను సార్ అనేసి అన్నాడు. నువ్వు మాత్రం అందరినీ స్పాట్లో పెట్టి ఏడుస్తాను కదా అక్కడ మాత్రం స్పాట్లో పెట్టి ఏడుస్తాను కదా, అదేదో ఇక్కడ ఏడు అనేసి అన్నాడు అనమాట. మణికంఠ సార్ మణికంఠ నువ్వు అన్యాయం జరగకపోయినా జరిగినట్టు ఫీల్ అయ్యావు కదా, దాని గురించి తలుచుకొని ఏడు అనేసి అన్నాడు. దాని తర్వాత నాకు అట్లా రావట్లేదు సార్ అంటే, ప్రియా నేనేమని పిలుస్తుంది అంటే కన్నా అంటుంది సార్, జూనియర్ అంటుంది అనేసి అన్నాడు. హిట్లర్ అనేసి అన్నాడు అనేసి అనుకుంటా. దాని తర్వాత నాకు మామ వచ్చి ప్రియా నిన్ను నా దగ్గర రావద్దు అక్కడే ఉండిపో అంటే ఏం చేస్తావు అంటే తట్టుకోలేడు, నీకు వచ్చిన ఫుడ్ ప్రియా పంపించింది కాదు రాహుల్ దగ్గర నుంచి అంటే ప్రియా నా గుండెలో అయ్యాను లేకుండా ఎగిరాను గాలి వానలా అట్లా ఏడ్చుకుంటా ఉన్నాడు అనమాట. దాని తర్వాత మణికంఠకి సార్ ఇంక ప్రియా నాతో లేనట్టేనా, మాట అనకండి సార్ నేను తట్టుకోలేనంటే ఫుడ్ రాహుల్ దగ్గర నుంచి వచ్చింది కానీ మెసేజ్ మాత్రం ప్రియా దగ్గర నుంచి వచ్చింది. ఎమోషన్స్ అందరికీ ఉంటుంది మణికంఠ, బట్ వాటిని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంటే. దాటిని కంట్రోల్ చేసుకునేవాడే ఆటలో ముందుకెళ్తాడు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు ఎత్తుక్కుంటావు, నువ్వు కసిగా ఆడు, మాట్లాడితే ఏడుస్తావు, దీంతో ఆపేసే ఇదే లాస్ట్ ఇయర్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. నిజంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పున్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు బాధల్లో వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నిఖిల్ కూడా తనకు బ్రేకప్ అయిపోయింది కావ్యతో, దేవర్ ఇన్ లవ్, దేవర్ ఇన్ డీప్ లవ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా బ్రేక్ అయిపోయింది అంటే దే వర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. బట్ నిఖిల్ ఎప్పుడు తన సింపతి కిందకి యూజ్ చేసుకుని కావ్య నువ్వు నాకు కావాలి అనేసి బిహేవ్ చేసి ఏడ్చుకుంటా కూర్చోలే, తన గేమ్ తను ఆడుకుంటా ఉన్నాడు. కానీ మణికంఠ మాత్రం ప్రియా అట్లా చంపొద్దే అనుకుంటా 24 గంటలు ప్రియా అని చెప్పేసి అసలు ఆ అమ్మాయికి ఇరిటేషన్ వచ్చేసేలాగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట బయట. సో ఎవ్రీబడి హ్యాస్ ఎమోషన్స్. దాన్ని చూపించుకున్నంత మాత్రాన పాపం సింపతి, పాపం చాలా కష్టాలు ఉన్నాయని చూపించుకున్నంత మాత్రాన వాళ్ళకి కష్టాలు లేనట్టు అస్సలు కాదు. నేను అదే చెప్పున్నాను నిన్నటి ఎపిసోడ్లో కూడా, సింపతిని చూసి దయచేసి ఓట్లేద్దండి. ఇప్పటివరకు అన్ని బిగ్ బాస్లో అట్లే జరిగినాయి, సింపతి అని సింపతి యాంగిల్ మీదే పోయింది. బట్ ఈసారి మాత్రం ఐ రియలీ విష్ అండ్ ప్రే సింపతి మీద మాత్రం టాప్ 5 కానీ ఇంకొంచెం కానీ ఆట సాగకూడదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అండ్ నాకు తెలిసి బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ప్రతి సీజన్లో ఇట్లా సింపతి వల్ల చాలామంది టాప్కి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఈసారన్నా మనం ఆ సింపతిని కట్ చేయాలని చెప్పేసి నాగమావకి సింపతి రాకుండా ఉండేదానికి స్క్రిప్ట్ పంపించినట్టున్నారు. బట్ నాగమావ సింపతి రాకుండా స్క్రిప్ట్ పంపించింది కూడా ఈ పిఆర్ టీంలు, మణికంఠ పిఆర్ టీంలు, మణికంఠ ఈ పెయిడ్ కమెంట్లు వీళ్ళందరూ వచ్చి కావాలని సింపతి పాపం మణికంఠ కార్నర్ చేస్తున్నారు అనేసి జనాల్లోకి ఒకటి క్రియేట్ చేసి అక్కడ మణికంఠ అదే క్రియేట్ చేస్తున్నాడు. అది తన స్ట్రాటజీ ఏమో, సింపతి మేబీ హిస్ స్ట్రాటజీ. సో మణికంఠ అదే క్రియేట్ చేస్తున్నాడు, మణికంఠ పిఆర్ టీం కూడా అదే క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో. దాని తర్వాత ఈ టిష్యూ బాక్స్ నీతోనే పెట్టుకో, సో నువ్వు ఎప్పుడు ఏడవాలన్నా నీకు గుర్తు రావాలి ఇది అని చెప్పేసి ఇచ్చినాడు అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ బయటికి రా అని వెంటనే నవ్వయ్య బాబు అని చెప్పేసి అనింది. దాని తర్వాత అప్పుడు ఏంటి విష్ణుప్రియ పాట పాడుతున్నావు అంటే, సార్ తను నవ్వితే బాగుంటాడు సార్, తను నవ్వడానికి హౌస్ అందరూ కోరుకుంటున్నాము, బట్ ఆయనకు తెలియదు అవంతా చాలా చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఒక మల్టీ పర్సనాలిటీ అంటే. అప్పుడు ఆయన మణికంఠ కాదు మెనికంఠ అని చెప్పేసి అన్నాడు. అప్పట్లో దీప్తి సునైనా చేసేది కదా, అప్పుడు ఆ పిల్ల 19 years కాబట్టి ఏదైనా చిన్నపిల్లలాగో చైల్డిష్గానో అట్ట కాదు అట్లంటే కొంచెం పర్వాలేదు అనేసి అనిపించేది. అది కూడా అప్పుడప్పుడు కొంచెం చిరాకు అనిపించేది జనాలకి. బట్ విష్ణుప్రియ నాగార్జున గారితో మాట్లాడేది చూస్తూ ఉంటే మాత్రం మండిపోతూ ఉంటుంది. సర్లేదు నవ్వుకుంటా ఉంటాయి. ఒరే నాయన ఏమిరా స్వామి, ఆ పిల్లకు 30 ఏళ్ళు వచ్చుతాయి, 30 ఏళ్ళ గట్ట మాట్లాడేది కొంచెం. ఇప్పుడు నేను కూడా చిన్నపిల్లలాగా క్యూట్గా మాట్లాడతాను, బట్ నేను చిన్నపిల్లలాగా మాట్లాడతాను, అది నేను ఏదో మిమిక్రీ చేసి మాట్లాడతా. ఆ పిల్ల చిన్నపిల్లలాగా అంటే క్యూట్గా నిజంగానే ఉండడం వేరు, ట్రైయింగ్ టు బీ క్యూట్ వేరు. సో విష్ణుప్రియ ట్రైయింగ్ టు బీ క్యూట్ అనిపిస్తుంది నాకు, చాలా చిరాగ్గా, చాలా నంగిగా, చాలా వెరైటీగా, అసలు నచ్చదు నాకు ఎందుకు అట్టమాడేది సో అనేది నాయన. దాని తర్వాత మిర్రర్ గేమ్ అందరూ 2 అద్దాలు తీసుకోవాలి, ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ లేకుండా లాస్ట్ డే, ఇప్పటికన్నా నిజాలు చెప్పాలి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఫస్ట్ ప్రేరణ
అనాయింగ్ వచ్చి మణికంఠకి ఇచ్చింది. ఆయనకి ఏం జరిగినా ఆయన థాట్స్‌లో ఆయన ఉంటాడు సార్. వేరే వాళ్ళకి ఏమొచ్చినా తన గురించి ఆలోచిస్తాడు. దట్స్ సో అనాయింగ్ సార్. నువ్వు ఫీల్ అయితే తనకెట్లా షోల్డర్ ఇస్తారో తను కూడా అట్లే ఉండాలి సార్. వేరే వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం షోల్డర్ ఇచ్చి వాళ్ళని కొంచెం వాళ్ళ ఎమోషన్స్‌కి కూడా వాల్యూ ఇవ్వాలి. చీఫ్ అయ్యేటప్పుడు అటెంటివ్ ఉండాలి. అందరు చీఫ్ అయ్యేటప్పుడు అక్కడ ఉండింది కదా సార్. బట్ అప్పుడు గొడవ పెట్టుకుంటాడు. అదేదో తర్వాత పెట్టుకోవచ్చు కదా సార్. అది నాకు చాలా అనాయింగ్ అనిపించింది అనేసి అనింది. జెలస్ వచ్చి సీతాకి ఇచ్చింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్‌లో నన్ను తీయకుండా ఆమెను తీశారని చాలా ఫీల్ అయింది సార్. నాకు అది కొంచెం జెలస్ లాగా అనిపించింది. అంటే సీత వచ్చి నాకు ఇక్కడ ఏమనిపించిందంటే సీత అబద్ధాల కోరు అనిపించింది. లాస్ట్ వీక్ కూడా ఏదో ఇట్లే ఒక పాయింట్ జరిగింది. ఆ పాయింట్ నాకు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ ఒక మాట చెప్పేసి నేను అలా అనలేదు, అయ్యో ప్రామిస్గా నేను అట్లా అనలేదు అనింది. మేబీ తనకు గుర్తు లేకుండా నేను అట్లా అనలేదు అంటుందా, లేకపోతే కెమెరాలో రికార్డ్ అవుతున్నాయని అర్థం కాకుండా ఏమైనా అబద్ధాలు చెప్తుందా అనేసి అర్థం కాదు. బట్ సీత ఈజ్ యాక్చువల్లీ కొంచెం ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఏదున్నా ఆన్ ద ఫేస్ మాట్లాడుతుంది కాబట్టి మేబీ మర్చిపోయి తన అబద్ధాలు చెప్తుందేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా నాగార్జున గారు ఇట్లా ప్రేరణ విషయంలో జెలస్ ఫీల్ అయ్యావా అనేసి అడిగితే సార్ నేను అసలు జెలస్ ఫీల్ అవ్వలేదు సార్. నా గేమ్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ క్లాన్ వాళ్ళతో మాట్లాడాను కానీ ప్రేరణను తీయాలని 1% కూడా నాకు అనిపించలేదు. ఏ పారామీటర్స్ మీద తీశారనేసి తెలుసుకోవాలనుకున్నాను అని చెప్పింది. ఎంత అబద్ధము! అక్కడే కూర్చొని ఎన్నిసార్లు లైవ్లో చూసినప్పుడు కూడా ప్రేరణను తీయాలి కదా, నేను ప్రేరణనే తీద్దాం అనుకున్నాను బికాస్ ప్రేరణ నామినేషన్స్లో ఉంది అనింది. విష్ణుప్రియని కానీ ప్రేరణను కానీ తీద్దాము అనేసి అనుకునింది. నబీల్ని ఎందుకు తీశారు, విష్ణుప్రియని కానీ ప్రేరణను కానీ తీసుండాలి కదా అన్నాడు. నైనికాతో ఏమో కూర్చొని నిన్ను కానీ ప్రేరణను కానీ తీసుంటే బాగుంటుంది, మీకేం పర్ఫార్మెన్స్ లేదు కదా అనేసి అనింది. సో తనని తీసింది నేను ఎక్కడరా అన్ఫిట్, ప్రేరణ ఒక టాస్క్ కూడా ఆడలేదు కదా, ప్రేరణను ఎందుకు తీయలేదు వీళ్ళు, నన్ను మాత్రం ఎందుకు తీస్తున్నారని కూర్చొని నైనికాతో మాట్లాడింది. అదంతా మాట్లాడేసి లాస్ట్కి నాకు ప్రేరణ తీయాలని 1% కూడా లేదని చెప్తుంది. ఎంత అబద్ధము! అంత ఫ్లూక్గా అబద్ధం చెప్పేస్తుంది అనేసి అనిపించింది. తనకు గుర్తు లేకుండా అబద్ధం చెప్పిందా లేకపోతే నిజంగానే అబద్ధాలు చెప్పాలనేసి చెప్పిందా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో ఐ ఫెల్ట్ సీత సమ్వేర్ ఇస్ అబద్ధాలు కోరు. లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇట్లా జరిగింది. ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తురాట్లేదు. మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఒక మాట అనేసి ఎక్కడ కూర్చున్నప్పుడు జిరాఫీ రూమ్లో కూర్చున్నప్పుడు ఒక మాట అంటుంది. ఆ మాట అనేసిన తర్వాత అప్పుడు మర్చిపోతుంది అనింది అనేసి. ఆ నెక్స్ట్ డే నువ్వు ఆ మాట అన్నావు అనేసి అంటే నేనా మాట అన్నానా, లేదు నేను అలా అనలేదు అంటుంది. ఓరా స్వామి అనుకున్నా అప్పుడే. సర్లేదని అంత పెద్ద పట్టించుకోకూడదు అనుకున్నా. ఈరోజు ఓపెన్కి బుక్ అయిపోయింది అనిపించింది. సరే సెకండ్ టైం జరిగింది కాబట్టి చెప్తాను. ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చా, సెకండ్ టైం ఇవ్వాల. దాని తర్వాత నాగమ్మ వచ్చి మణికంఠతో అంటున్నాడు నైనిక ఎప్పుడు బెడ్లోనే ఉంటుంది అనేసి అన్నావు కదా, ఆటలోకి రావట్లేదు అనేసి అన్నావు కదా, మరి నువ్వు చేసింది ఏంటి అనేసి అంటే మణికంఠ వచ్చి సార్ లెటర్ మిస్ అయినప్పుడు బాధ అనిపించింది సార్, సో బెడ్షీట్ వేసుకొని లోపల కూర్చున్నా, అందరు మళ్ళీ నేను స్వెటర్ తీసుకుందాం అనుకున్నా నన్ను సింపతి అనుకుంటారేమో అనేసి అంటే, నేను సింపతి అనుకుంటారేమో అని చెప్పేసి నువ్వే దూరంగా ఉండి నువ్వే సెల్ఫ్ కార్నర్ అయిపోయి నువ్వే సెల్ఫ్ టార్గెట్ అయిపోయి జనాలందరికీ మళ్ళీ అందరు నన్ను కార్నర్ చేస్తున్నారు అని చెప్పేసి అదొక భయంకరమైన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. భయంకరమైన బ్రెయిన్ ఈ మణికంఠ, చాలా తెలివైనడు, చాలా కన్నింగ్ తెలివితేటలున్నాయి నిజంగా మణికంఠకి. అది ఎవరికి అర్థం కాలేదు. పాపం అమాయకుడు సాఫ్ట్ అది ఇది అనేసి అనుకుంటున్నారు కానీ కన్నింగ్ మణికంఠ అనేసి అనిపించింది. దాని తర్వాత నాగొచ్చి చీఫ్ సెలక్షన్ అప్పుడు ఎక్కడున్నావు మణికంఠ అనేసి అంటే సార్ నేను బెడ్రూమ్లో ఉన్నాను సార్ అనేసి అంటే, మనం ఒకరి మీద అక్యూజేషన్ వేసేటప్పుడు మనం కూడా చక్కగా ఉన్నామో లేదో చూసుకోవాలి అనేసి అన్నాడు నాగమావ. అంటే సార్ ఇప్పుడు అలా లేను సార్, ఇప్పుడే సార్ నా కర్మ కొద్ది ఇప్పుడే నేను నైనికాని అట్లా నామినేట్ చేశారు, దాని తర్వాత నాకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది సార్ అని చెప్పేసి అంటున్నాడు. బాబోయ్ చాలా తెలివైనడు. మీ అందరూ ఏదో పాపం అమాయకుడు ఇన్నోసెంట్ అనుకుంటున్నారు కానీ అస్సలు కాదు. మనకంటే చాలా తెలివిగా చాలా ప్లాన్డ్గానే స్ట్రాటజికల్గానే సెల్ఫ్ సింపథైజ్ చేసుకుంటా ఉన్నాడు. అందరితో సింపతి తెచ్చుకునేదానికి సింపతి గేమ్ ఆడుతున్నాడు. చూసేసినాడు అన్ని బిగ్ బాస్లో సింపతి వర్కౌట్ అయిపోయింది, సో మనకు కూడా వర్కౌట్ అయిపోతుంది, ఎట్టైనా సర్వైవ్ అయిపోవాలని చెప్పేసి ఆడుతున్నాడు. ఓకే. దాని తర్వాత నాగొచ్చి సీత నిన్నేం వెకిరించినట్టు అనిపించింది అనేసి అంటే సార్ తన బాడీ లాంగ్వేజ్ అలా ఉండింది అనేసి అన్నాడు. వెంటనే నబీల్ని చెప్పి మనీ లాగా నువ్వు సార్ మనీలాగా సీత కావాలని చేయలేదు, బట్ కొంచెం తన బాడీ లాంగ్వేజ్ మణికంఠతో సింక్ అయింది అనేసి అనింది. బేసిక్గా ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది, ఇట్లా యూస్ చేయడం అట్లా ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది. సో మణికంఠనే కొంచెం ఫెమినిన్ బాడీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఏ ఫీమేల్ ఏది మాట్లాడినా కూడా తన బాడీ లాంగ్వేజ్ లాగా అనిపించిందేమో తనకి ప్రాబబ్లీ అని చెప్పేసి అనిపించింది. బట్ ఇంటెన్షనల్గా అయితే సీత అక్కడ బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేయలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. లేకపోతే ఆటోమేటిక్గా సీతకి జనరల్లీ ఇమిటేషన్స్ అలవాటు కాబట్టి తను సోనియాని ఇమిటేట్ చేసింది, ఆ ఇమిటేషన్ టాస్క్ కూడా చాలా బాగా చేసింది కాబట్టి తనకు బేసిక్గా ఇమిటేషన్ అలవాటు ఏమో కాబట్టి ఆటోమేటిక్గా మణికంఠని ఇమిటేట్ చేసేలాగా వచ్చేసిందేమో. దాని తర్వాత సీత అనింది సార్ తను అనేవన్నీ లౌడ్గా అనేస్తాడు, మళ్ళీ అపాలజీ సైలెంట్గా చెప్తాడు, అందరికన్నా మనీని ఎక్కువ అర్థం చేసుకుంటాం మేము హౌస్లో ఉండి, బట్ తను ఎవడో అర్థం చేసుకోడు, అందరికీ అనేసి అంటాడు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మేము బయట పెట్టుకోము, మేము బయట పెట్టుకోవడంత మాత్రాన మాకు ప్రాబ్లమ్స్ లేనట్టు
కాదు అని చెప్పేసి అనేది అనమాట సీత. మణికంఠ వచ్చి సార్ నాకు ఎవరైనా బాధ పెడితే లోపల కిచ్ 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 అంటుంది సార్, సారీ చెప్తా అన్నాను సార్, నేను అందరి ముందు పెట్టుకొని సారీ చెప్తా అన్నాను సీతతో అనేసి అంటే నాగమ్మ వచ్చి నువ్వు బాధపడిందనే సారీ చెప్దాం అనుకుంటున్నావు, నువ్వు బాధపడిన దానికి సారీ చెప్దాం అనుకున్నావా, లేకపోతే తను బాధపడినందుక ఇన్సల్ట్ చేసినందుక దేనికి సారీ చెప్దాం అనుకుంటున్నావు అనేసి అనింది. దాని తర్వాత సీత వచ్చి సార్ అందరికీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ మణికంఠకి, అది చాలా సైలెంట్ అయిపోతుంది, బట్ మేమేదో కార్నర్ చేస్తున్నామనే ప్రొజెక్షన్ ఎక్కువ అవుతుంది సార్, బట్ యాక్చువల్లీ తనే మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడంటే నాగమ్మ ఒక పాయింట్ అన్నాడు, నువ్వు అరిస్తే అరుపులే అని అరిస్తే మెరుపులే అనే టైప్లో అన్నాడు. నాకైతే విజిల్ అనిపించింది అంటే నాగమ్మ ఏమన్నా పాయింటా, ఏమన్నాడంటే సీత మీరందరు కార్నర్ చేయట్లేదు, మీరందరు కార్నర్ చేస్తున్నారనేసి మీకు అనిపించేటట్లే మణికంఠ బిహేవ్ చేస్తున్నాడు అన్నాడు. సూపర్గా చెప్పినాడు. నిజంగా మణికంఠ తను కార్నర్ అవ్వట్లే, అందరూ మణికంఠని కన్సోల్ చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, పోయి ఏదైనా బాధపడినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఏడ్చినప్పుడు ఓదారుస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు నా కోసమే ఆడాలంటే ఇంకా మణికంఠని విన్నర్ చేసేదానికి ఆ హౌస్లో ఆడేది అందరు తన కోసమే ఆడాలనుకుంటారు, దట్స్ నాట్ రైట్ అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత థ్యాంక్ యూ హౌస్ అనేసి అంటే హౌస్ మొత్తం కార్నర్ చేస్తుంది అని చెప్పేసి తను థ్యాంక్ యూ చెప్పినట్టు అనిపించింది సార్ అని చెప్పేసి నబీల్ అన్నాడు అనమాట. అది దాని తర్వాత విష్ణుప్రియ మణికంఠ నువ్వు చాలా క్లోజ్ మణికంఠ అని అడిగినాడు నీకు ఎవరు చాలా క్లోజ్ హౌస్లో అంటే నాకు విష్ణుప్రియ నబీల్ అంటే విష్ణుప్రియని లేపడితే సార్ మణికంఠని హౌస్ ఎవరు కార్నర్ చేయట్లేదు, అందరూ నిన్ను అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చి ప్రేరణ ఇచ్చినప్పుడు కూడా అందరు నిన్ను అర్థం చేసుకోదుకి టైం ఇచ్చి ప్రేరణ అని రాసిన ప్రేమకి. సో అందరూ తనని అర్థం చేసుకుంటున్నారు, అందరు తనకి ప్రేమ ఇచ్చినప్పుడు కూడా వాడు ఫీల్ అవుతున్నాడు అనేసి వాడిని చాలా చూసుకుంటున్నారు సార్, బట్ ప్రతిసారి అన్ని వాడి చుట్టే తిరగాలి అనేసి అనుకుంటాడు, అట్లా అనుకోకు అని చెప్పేసి అనింది. నేనంతే, నా ఆలోచన అంతే, ఇంతే, నా ఆవేశంలో ఇంతే అనేసి కక్కేయాలి అని చెప్పేసి ఇమిటేట్ చేసింది. ఆటోమేటిక్గా మణికంఠ బాడీ లాంగ్వేజ్ కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి అందరికీ ఆటోమేటిక్ ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు నాగమ్మ వచ్చి ఇమిటేట్ చేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నాగమ్మ వచ్చి ఏడవడం నీ స్ట్రాటజీ అంటే అది పనికిరాదు, హౌస్ మొత్తానికి అర్థమైపోయింది, ఆ స్ట్రాటజీ నువ్వు మార్చుకోవాలి అనేసి అంటే మణికంఠ వచ్చి సార్ ఇప్పుడిప్పుడే అటాచ్ అవుతున్నాను సార్, వీళ్ళను ఆడిపించుకున్నప్పుడు పృథ్వీ తీసేసినప్పుడు బాధేసింది సార్, జస్ట్ అంటే నాగమ్మ వచ్చి జస్ట్ బికాస్ ప్రియా కాల్స్ యూ జూనియర్ యూఆర్ నాట్ గోయింగ్ టు బీ దట్ ఫర్ ఎవర్, చిన్నపిల్లోడా నువ్వేమన్నా వాళ్ళని ఆడిపించుకోవట్లేదు అది ఇది అనేసి మాట్లాడుతున్నావు అనేసి అనింది. ఈరోజు ప్రతి ఒక్కరు మణికంఠకు చెప్పిన పాయింట్స్ పర్ఫెక్ట్ పాయింట్స్. అందరూ ఏమైనా కార్నర్ చేస్తున్నారనేసి మీరు కొంతమంది అనుకోబోతారు జనాలు, తెలుగు ఆడియన్స్ అంతా ఎమోషనల్ ఫూల్స్. కోపం వస్తుంది నాకు తెలుగు ఆడియన్స్ మీద నిజంగా. ఏ బిగ్ బాస్ సీజన్స్లో తమిళ్లో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ దేంట్లో కానీ తెలుగు ఆడియన్స్ లాగా ఎవ్వరు ఉండరు. మనది పిచ్చుకో గుండెలాగా చిన్న గుండె, ఎవరైనా ఏడుస్తుంటే తట్టుకోలేము, అంత సెంటిమెంటల్ ఉండద్దండి తెలుగు ఆడియన్స్. అసలు సీరియల్ చూసి చెడిపోతున్నారు మీరంతా. ఓకే, దాని తర్వాత విష్ణుప్రియ సెల్ఫిష్ వచ్చి మణికంఠకి ఇచ్చింది. చీఫ్ టాస్క్ అప్పుడు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కానీ అలాంటి టైంలో కూడా వాళ్ళ ఎమోషన్స్ని పట్టించుకోకుండా అతని డెసిషన్ మీద హౌస్ అందరినీ పిలిచి హీ వాంట్స్ హౌస్ అటెన్షన్ ఫర్ హిమ్ అనిపించింది సార్, సో హీ సెల్ఫిష్ అని చెప్పేసి అనింది. అది ఆ రోజే మణికంఠ ఆన్ ద ఫేస్ కూడా చెప్పేసింది. ఆ రోజు మేము మా బాధలో మేము బాధపడతా ఉంటే నీ బాధ పట్టించుకోవాలని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలని చూస్తున్నావు ప్రతిసారి అని చెప్పేసి. దాని తర్వాత అన్నాయింగ్ వచ్చి నిఖిల్కి ఇచ్చింది. 4th వీక్ వరకు నన్ను ఏం చేసినా ఒక జీవిలాగా కూడా గుర్తించలేదు సార్, ఆయన చీఫ్ అయి బర్డెన్ అయ్యాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు చీఫ్ దిగిన తర్వాత నాకన్నా చిన్నోడ్లాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనింది అనమాట. చిన్న పిల్లోడు. దాని తర్వాత నాకు వచ్చి చీఫ్ నుండి నిగిపోయినాకనా సోనియా వెళ్ళిపోయినాకనా అంటే అని నడిచింది అనమాట విష్ణుప్రియ. నాకు వచ్చి నీ లాఫ్టర్ అంటే నీ నవ్వు థెరపీ ఏమో హౌస్లో ఉండే వాళ్ళకి, బట్ నాకు నీలో ఉండే ఫైర్ కావాలి అని చెప్పేసి అన్నాడు నాగమామ. అప్పుడు విష్ణుప్రియ సార్ అది ఎలా తెప్పించాలి, సింగరా పాట పెడితే తెప్పిస్తాను, నంగి వేషాలు అనిపించింది రా నాయన. దాని తర్వాత నబీల్ అనాయింగ్ విష్ణుప్రియకి ఇచ్చాడు. మా టీం పేరు కాంతారా అని ఉండింది కదా సార్, కాబట్టే ఓడిపోయినాము, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని ఏమేమో చెప్పింది సార్, శక్తి అని నేనే పెట్టాను ఆ టీంకి పేరు, అందుకే వాళ్ళు కంటిన్యూస్గా గెలుస్తున్నారు, కోపడితే లివర్ ఖరాబ్ అవుతుంది అది ఇది అనేసి అంటుంది సార్ అంటే ఇది డెఫినెట్గా అనాయింగే అని చెప్పేసి నాగమా కూడా అన్నాడు. మళ్ళీ నాగమా వచ్చి ఇక్కడ నాకెందుకో కొంచెం గట్టిగా విష్ణుప్రియకు డోస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే విష్ణుప్రియలో సీరియస్నెస్ లేదు. నిన్న కూడా పృథ్వీతో ఈ 20 minutes ఉంటుంది కదా ఎక్స్ట్రాస్లో 20 minutes, దాంట్లో చెప్తా ఉండింది నాకు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతానేమో అనుకుంటే యూఆర్ ఓకే విత్ గోయింగ్ అంటే యా ఐ జస్ట్ వాంటెడ్ టు గో, నేను అసలు తీసుకోలేం ప్రాసెస్, నా హార్ట్ చాలా సాఫ్ట్ అది ఇది అనేసి చెప్పి, చీఫ్ అవ్వాలంటే కూడా నేను చీఫ్ అవ్వాలనుకోవట్లేదు ఇప్పుడే అనేసి చెప్పి
సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే విష్ణుప్రియ డజంట్ హ్యావ్ సీరియస్నెస్. తనకి హౌస్లో ఉండాలని లేదు, ఏదో పిక్నిక్ వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా అనే ఫీలింగ్లో ఉంది. చాలా మంది కసితో గేమ్ ఆడాలనేసి వచ్చిన వాళ్ళు విష్ణుప్రియ వెళ్ళిపోవాలి అనుకునేది విష్ణుప్రియ సేవ్ అయిపోతాం బికాస్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసో, పిఆర్ఓ, లేకపోతే ఆల్రెడీ బయట చాలా షోస్ చేసిన దానివల్ల దేనివల్ల తను సేవ్ అయిపోతుంది. బట్ నైనిక వాళ్ళు కొంచెం బాగా ఆడేవాళ్ళు కూడా ఆ జీల్ ఉన్నా కూడా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. నైనికాది పర్ఫార్మెన్స్ లేదు, విష్ణుప్రియది కూడా పర్ఫార్మెన్స్ లేదు. బట్ విష్ణుప్రియ సేవ్ అయ్యి నైనిక ఎందుకు సేవ్ అవ్వట్లేదు అంటే బికాస్ షీ డజంట్ హ్యావ్ దట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అండ్ విష్ణుప్రియ హ్యాస్ దట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అందుకని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నాగమావ ఏమన్నాడంటే 6 నీ లక్కీ నెంబర్ కదా, ఇది 6th వీక్, ఇప్పుడన్నా చీఫ్ అవుతావా అనేసి అంటే సార్ సీత పడిన టెన్షన్ చూసి నేను 9th వీక్కి పోస్ట్పోన్ చేసుకున్నాను సార్ చీఫ్ని అనింది. ఏంది పోస్ట్పోన్ చేసుకునేది? హౌస్లో అడుగుపెట్టిన ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ రావు, సడన్గా ఎలిమినేట్ అవుతారేమో మనకు తెలీదు. అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్స్ ఎట్లా అవుతాయో తెలియదు, అట్లా ఎలిమినేషన్స్ ఎట్లా అవుతాయో తెలియదు. సో ఎలిమినేట్ అయిన తర్వాత నేను అది చేస్తుంటే బాగుండేది, ఇది చేస్తుంటే బాగుండేది అనేసి అనుకోకూడదు. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో విష్ణుప్రియ చీఫ్ అవ్వలేను అంటే అంత సీరియస్ అవ్వడా ఇంకా విష్ణుప్రియ మీద అనేసి అనిపించింది. ఇదే లాస్ట్ వీక్ సత్య వచ్చి కెప్టెన్సీ సీజన్ 6లో సెకండ్ వీక్లో కెప్టెన్సీకి ఐఎమ్ నాట్ రెడీ టు బీ ఎ కెప్టెన్, హౌస్ని నేను అంత తొందరగా డీల్ చేస్తాను అనేసి నాకు కాన్ఫిడెన్స్ లేదు అనేసి అంటే అప్పుడు నాగమావ వచ్చి సత్యం తిట్టినాడు, వెనకాల ఫెయిల్లో పెట్టి తిట్టినాడు. నువ్వు హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే నువ్వు రెడీ అయిపోయి ఉండాలి కెప్టెన్ అవ్వడానికన్నా దేనికన్నా, లేకపోతే యూ కెన్ గో అవుట్ ఆఫ్ ది హౌస్, దేనికైనా రెడీగా ఉండాలి. హౌస్లోకి ఎంటర్ అయినప్పుడే ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సత్యం తిట్టినాడు, కెప్టెన్గా రెడీ లేదని. సెకండ్ వీక్లో 6th వీక్ వచ్చినా కూడా చీఫ్గా రెడీ లేదని విష్ణుప్రియ అంటా ఉంటే ఎందుకు తిట్టట్లేదు, నవ్వుకుంటా వెళ్ళిపోతున్నాడు, అది నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. దాని తర్వాత నబీల్ వచ్చి జెలస్ యష్మికి ఇచ్చినాడు. నేను మెగా చీఫ్ అయ్యాక చాలాసేపు ఏడ్చుకుంటా కూర్చునింది సార్, కంగ్రాచులేట్ కూడా చేయలేదు, నాకు అక్కడ జెలస్ అనిపించింది అనేసి అంటే యష్మి వచ్చి సార్ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అని ఏడ్చాను సార్, చీఫ్ కంటెండర్గా మేమిద్దరు గొడవ పడ్డాం కదా నేను పృథ్వీ, సో పృథ్వీ గెలవాలని ఉండింది, అయ్యా మధ్యలో స్పేస్ వస్తుంది అనేసి నాకు తెలియదు, అప్పుడు అనుకున్నా మనం ఏ స్కూల్లో చదువుకున్నాము, మన ఇంగ్లీష్ టీచర్ ఎవరు అని చెప్పి అనేసి అంటే ప్రేరణ అన్యాయం చేసిందన్నా లేకపోతే నీకు ఇంగ్లీష్ రాదన్నా అనేసి అంటే సార్ ప్రేరణ నాకు ఇంగ్లీష్ రాదు, నేను వెళ్తే ఏం చేస్తావంటే అదే, నేను వెళ్తే ఏం చేస్తావు నాకు ఇంగ్లీష్ రాదు కదా అంటే గేమ్ అదే అనేసి అనేది. సో నేను బిగ్ బాస్తో చెప్పాను నాకు అలాంటి గేమ్స్ ఇచ్చినప్పుడు ప్రేరణని సంచాలక్గా పెట్టకు అనేసి అంటే నాగమ్మ వచ్చి సంచాలక్ తప్ప గంట కొట్టే అని చెప్పిన నిఖిల్ది తప్ప అనేసి అంటే యష్మి ఉండి నిఖిల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో యష్మి దగ్గర ఉండే బ్యాక్లాగ్ ఏమిరా అంటే ఫ్రెండ్స్ తప్పు చేసినా కూడా సపోర్ట్ చేసుకుని వస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. అది ఒక్కొక్కరిది ఒక్కొక్కరి మెంటాలిటీ. కొంతమంది ఫ్రెండ్స్ తప్పు చేసినా కూడా ఫ్రెండ్స్ తప్పు చేయకూడదు, మన ఫ్రెండ్స్కి వాళ్ళు తప్పు చెప్పి వాళ్ళని కరెక్ట్ చేయాలనేసి అనుకుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ తప్పు చేసినా కూడా వాళ్ళది కరెక్టే అని చెప్పేసి మేబీ వెనకాల ఏమైనా తప్పని చెప్తారు. బట్ యష్మికి అంత బ్రెయిన్స్ లేవు, ఫ్రెండ్స్ తప్పు చేసినా రియలైజ్ అయ్యేంత బ్రెయిన్స్ లేవు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత యష్మి అంటా ఉంది సార్ మా ఇద్దరికన్నా నిఖిల్కి బాగా ఇంగ్లీష్ వచ్చు సార్, మా వాడు ఫాస్ట్గా చేస్తే చాలు అనేసి. అప్పుడు నిఖిల్ అన్నాడు సార్ మా వాడు ఫాస్ట్గా చేస్తే చాలు అనుకున్నాం సార్, సో టెన్షన్లో చెప్పేశాను అనేసి అంటే నాకు అనిపించింది యష్మిని ఇక్కడ కూడా కరెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనేసి. ఎందుకంటే ప్రేరణ సంచాలక్గా చాలా బాగా చేసింది, సంచాలక్గా బాగా చేసిన ప్రేరణను కూడా యష్మి రాంగ్ అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడి అన్నీ చేసింది. ఆ సీన్స్ కానీ ప్రేరణకు చూపిస్తే ప్రేరణ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అండ్ నాకు తెలిసి యష్మిని కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా ఒక ఫైర్లో పోయి ఉంటుంది అనమాట. సో యష్మి ఏం మాట్లాడిందో అవన్నీ ప్రేరణకు చూపించలేదు. యష్మి నువ్వు చేసే తప్పు, సంచాలక్గా ప్రేరణ చాలా బాగా చేసింది, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రేరణ ఈజ్ రైట్ అని చెప్పేసి ఆ రకంగా కానీ ఏ రకంగా కూడా యష్మిని కరెక్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నాడు. సో నాకేమనిపించింది అంటే ఇట్లా కరెక్ట్ చేయట్లేదు కాబట్టి తర్వాత మళ్ళీ యష్మి అట్లే చేస్తుంది. సంచాలక్గా ఉన్నప్పుడు తను సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ తనకు కానీ సపోర్ట్ చేయాలనేసి అనుకుంటుంది, తన క్లాన్కే సపోర్ట్ చేయాలనేసి అనుకుంటుంది. సో అట్లా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫస్ట్ వీకే చెప్పేసి ఉంటే యష్మికి ఇంత నెగిటివ్ అయ్యేది కాదేమో, నాగమావ కూడా అంత ప్రాపర్గా హింట్స్ ఇవ్వట్లేదేమో యష్మికి అనేసి నాకు అనిపించింది. మేబీ యష్మి అట్లుండడమే వాళ్ళకి కొంచెము కంటెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమీ చెప్పలేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత యష్మి నువ్వు రా అనేసి చెప్పి మిస్ యూ మగలే అనేసి అంటే ఏడ్చేసింది ఆ పిల్ల వెక్కి. సో ఐ ఫెల్ట్ పేరెంట్స్ పరంగా యష్మి చాలా ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి నాకు అనిపించింది. నాకు మావే షాక్ అయినాడు, ఏంటో ఈ పిల్ల ఊరికి మిస్ యూ మగలే వెంటనే ఏడుస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత అనాయింగ్ వచ్చి మణికంఠకి ఇచ్చింది. నాకు చాలాసార్లు
థాట్స్ మీద క్లారిటీ లేకుండా మాట్లాడతావు అంటాడు సార్. కానీ ఆయన కూడా సేమ్ మిస్టేక్ చేస్తాడు. ఆయన సేమ్ చేసేటప్పుడు నాకు చాలా అనాయింగ్ అనిపిస్తుంది. హౌస్ మొత్తం ఆయన్ని చాలా బాగా చూసుకుంటారు సార్. బట్ ఏదో చిన్న చిన్న మ్యాటర్స్లో ఏదేదో లాగా బిహేవ్ చేస్తుంటాడు. సో ఇలాంటి పర్సన్కి మేమెందుకు హెల్ప్ చేయాలి, మేమెందుకు సీరియస్ తీసుకుంటాము అని చెప్పేసి నాకు అనిపించింది అనేసి అనేది. దాని తర్వాత సెల్ఫిష్ వచ్చి ప్రేరణకి ఇచ్చింది. హౌస్లో వచ్చిన తర్వాత ప్రేరణ నా ఫ్రెండ్ సార్. బయట నాకు అసలు ప్రేరణ ఫ్రెండ్ కాదు, హౌస్లో వచ్చిన తర్వాతే నా ఫ్రెండ్. ఇక్కడికి వచ్చాక చాలా క్లోజ్ అయింది. మేబీ నేను తప్పుగా అనుకుంటున్నాయేమో నాకు తెలీదు. ఈ వీక్లో గేమ్ 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 అంటూనే ఉంది సార్, ఎమోషన్స్ అంతా పక్కన పెట్టి. మేబీ అది కరెక్ట్ ఏమో కానీ నాకు పర్సనల్గా చాలా సెల్ఫిష్ అనిపించింది. చిన్న జ్యూస్ అండ్ చిప్స్ మ్యాటర్లో కూడా నా హార్ట్ బ్రేక్ అయింది అనిపించింది అనేది. నాకు ఇక్కడ యష్మి చాలా డబుల్ స్టాండర్డ్ అనిపించింది. ఎందుకంటే ఇదే యష్మి నేను ఎమోషన్స్ కోసం రాలేదు హౌస్లోకి, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, గేమ్ మాత్రమే నా ఫోకస్లో ఉంటుందని చెప్పేసి సోనియాని నామినేట్ చేసేటప్పుడు చెప్పింది. చీఫ్గా సీతాక్లాన్ చూస్ చేసుకునేటప్పుడు అదే చెప్పింది. నాకు ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాదు, నాకు గేమ్ ఇంపార్టెంట్, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, గట్టిగా చాలా స్పోర్టివ్గా గేమ్ ఆడడానికి వచ్చాను అనేసి అనింది. మళ్ళీ ఎమోషన్స్ లేకుండా గేమ్ ఆడడానికి వచ్చిన యష్మినే ప్రేరణ వచ్చి ఎమోషనల్ గురించి ఆలోచించలేదు, మా ఇద్దరి మధ్యలో ఉండే బాండ్ గురించి ఆలోచించలేదు, గేమ్ గేమ్ అని ఆలోచించింది అనేసి ఎందుకు ప్రేరణకి సెల్ఫిష్ ఇస్తుంది? అది నాకు డబుల్ స్టాండర్డ్ మెంటాలిటీ అనిపించింది. ఇప్పుడు మన డైలాగ్, నీకొస్తే రక్తము తనకొస్తే టమాటాగా చెప్పా అని చెప్పే మెంటాలిటీ అనేసి అనిపించింది, విచ్ ఇస్ అ డబుల్ స్టాండర్డ్. సో అది నాకు నచ్చలేదు. అప్పుడు నాగమావ అన్నాడు, మేబీ అది నీ ఫీలింగ్ ఏమో, బట్ ఆట విషయంలో ప్రేరణ ఇస్ ప్లేయింగ్ ఫెంటాస్టిక్, సంచాలక్గా కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అని చెప్పేసి అన్నాడు. సో అది సంచాలక్గా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, యష్మి నువ్వు తప్పు చేస్తున్నావు, సంచాలక్ మీద అది అంత ఇది అవ్వడం కరెక్ట్ కాదు అనేసి ఒక మాట చెప్పుకుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. దాని తర్వాత నాగమావ యష్మితో అంటున్నాడు, నువ్వు అనుకోకుండా చూసిన మెసేజ్లో 76 వర్డ్స్ ఉన్నాయి, అందులో నువ్వు ఒక 5 వర్డ్స్ చెప్పు, అందులో నేను ఇంకో 5 వర్డ్స్ చెప్తాను, హాయ్ అమ్ము ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి అన్నాడు. భయంకరంగా ఏడ్చేస్తా ఉంది. ఇంకో ఫోర్ వర్డ్స్ చెప్తా, ఫాట్ లైక్ ఎ వారియర్ అనేసి అన్నాడు అనమాట నాగమావ. అప్పుడు లవ్ యూ పప్ప నేను ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు పప్ప, ఐ లవ్ యూ పప్ప అని చెప్పేసి అనేది అనమాట. ఇంకో 3 వర్డ్స్ చెప్పాలంటే నువ్వు నాకు సీక్రెట్ చెప్పాలి అనేసి. అంటే యష్మి ఉండి, సార్ నా నోట్లో అసలు సీక్రెట్సే ఉండవు సార్, కెమెరాస్ ఉన్నాయనేసి కూడా నేను చూడండి సార్, నాకు ఆ 3 వర్డ్స్ వద్దు సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వర్డ్స్కి, నాకు ఇంక చాలు అని చెప్పేసింది. నాగమావ అయితే డెఫినెట్గా ఏదో ఒక సీక్రెట్ ఉంది అనేసి అంటే యష్మి వచ్చి, సార్ నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఒక అబద్ధం చెప్పాను, ఇది నా టాటూ ఉంది కదా సార్, ఇది నాది, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది పేరు, నన్ను కాలేజ్లో అందరు రష్మి అని పిలిచేవాళ్ళు, సో ఇది ఆర్ ఇది ఎస్, బట్ ఇది చైనీస్లో ఉంది అని చెప్పేసి నేను చైనీస్లో లెటర్స్ రాయించుకున్నాను, బట్ ఒకసారి ఒక జపనీస్ ఒకటి చెప్పాడు, అది చైనీస్ కాదు అది జపనీసు, దానికి అసలు మీనింగే లేదు, సో నువ్వు ఏదన్నా ఉంటే ఎవరైనా ఏదన్నా అడిగితే ఇది కంప్లీట్గా ఉండడం అని చెప్పేసి వాళ్ళకి చెప్పంటే నేను అప్పటి నుంచి అదే చెప్పుకుంటున్నాను సార్, అదే నేను చేసిన తప్పు అని చెప్పేసి అన్నది. దాని తర్వాత నిఖిల్ మణికంఠకి కన్నింగ్ ఇచ్చాడు. డే 1 నుండి ఇప్పటిదాకా తన ఆట కోసమే అనే బిహేవియర్ ఉంది, ఇండివిజువల్ గేమ్ ఇది అనేసి నేను చెప్పిన తర్వాత కూడా అందరు తన గురించే ఆడాలి, తనని ఎవరు పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతారు సార్, వాడిది మాత్రమే చూసుకుంటాడు అనేసి అనిపించింది. యాక్చువల్లీ ఇది సెల్ఫిష్, బట్ నాగమావ చెప్పినాడు సెల్ఫిష్ అన్నోయింగ్ ఇవ్వకూడదు ఇంకా మీట అని చెప్పేసి. దాని తర్వాత జెలస్ వచ్చి విష్ణుప్రియకి వచ్చాడు. ఇది నాకు సేఫ్ గేమ్ అనిపించింది. జెలస్ విష్ణుప్రియకి ఇవ్వడము చాలా సేఫ్ గేమ్ ఆడతాడు అప్పుడప్పుడు నిఖిల్, ఎవరినైనా హర్ట్ చేయకూడదు ఆడతాడో, లేకపోతే నామినేషన్ పడకూడదని ఆడతాడో, లేకపోతే సేఫ్గా ఆడతాడో తెలియదు కానీ చాలా సేఫ్గా ఆడతాడు. సో జెలస్ విష్ణుప్రియకి ఇచ్చి, పృథ్వీ విషయంలో ఎవరిని మాట్లాడనివ్వదు సార్, దూరం నుండి చూపులతో చంపే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, కానీ అడిగితే ఏం లేదంటుంది అనేసి అంటే, నిఖిల్ నీ వల్ల మీ ప్రైజ్ మనీ 3 lakhs పెరిగింది, మీ క్లాన్ వల్ల కాంట్రిబ్యూట్ చేశారు మీ వాళ్ళు ప్రైజ్ మనీ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నైనిక టాక్సిక్ మణికంఠకి ఇచ్చింది. సార్ మణికంఠ నా ఫ్రెండ్, నా బిగ్ బ్రదర్ అనుకున్నా, తనే చెప్పాడు నీకు చాలా బాగా అటాచ్ అయ్యాను, ఫ్యామిలీ లాగా అనిపిస్తున్నావు అని, ఎమోషనల్గా అటాచ్ అయిపోతున్నా అనేసి చెప్పాడు, కానీ తనకి సపోర్ట్ చేసే వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అనుకున్నాడు, నన్ను అనుకోలేదు, నేను చాలా సపోర్టివ్గా ఉన్నా కూడా నన్ను ఫ్రెండ్స్ అనుకోలేదు, సో ఐ ఫీల్ హీస్ టాక్సిక్ అనేసి అనింది. అన్నోయింగ్ వచ్చి ప్రేరణకి ఇచ్చింది, కొన్ని వర్డ్స్ అండ్ రియాక్షన్స్ స్పాంటేనియస్గా వస్తాయి, బట్ తన వర్డ్స్ తను ఇంటెన్షనల్గా చెప్పకపోయినా చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు అనిపిస్తుంది అనేసి అన్నాడు. దాని తర్వాత నాకు వచ్చి నైనిక చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అన్నావు కదా, బ్లాస్ట్ ఎక్కడా అని అడిగాడు. సరే ఏదైనా టాస్క్ వస్తే ఉంటానంటే, ఫస్ట్ వీక్ నేను చూసిన నైనిక ఇప్పుడు వెళ్ళిపోయింది, ఐ రిమెంబర్ దట్ ఫైర్ అండ్ బ్లాస్ట్, మాకు కనపడట్లేదు, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు, ఇది నా అడ్వైజ్ అని, ఐ నీడ్ యూ టు బకప్ అండ్ షో యువర్ ఫైర్ అన్నాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్కి కూడా వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అనే హింట్ ఇవ్వకుండా, ఇట్లా నేను నెక్స్ట్ వీక్ నుంచి నీ దగ్గర ఇది చూడాలి అని చెప్పేసి అన్నాడు. నేను ఎలిమినేట్ అయ్యే వారం కూడా నేను నెక్స్ట్ వీక్ నుంచి ఇది నీ దగ్గర రిపీట్ అవ్వకూడదు గీతు అన్నాడు. నెక్స్ట్ వీక్ నుంచి రిపీట్ అవ్వకూడదు అంటే మనం సేవ్ అయిపోయినట్టే అనుకున్నా,
చూస్తే గీతు యు ఆర్ ఎలిమినేటెడ్ అన్నాడు. వరే నాయన ఏం లేదు స్వామి అనేసి షాక్ అయిపోయినా. ఆ రోజంతా అసలు ఆ వారం అంతా షాక్లో ఉన్నాను నేను. దాని తర్వాత పృథ్వీని లేపి అన్ఫెయిత్ఫుల్ ఉంటే బాగుండేది సార్ అన్ఫెయిత్ఫుల్ లేదు కాబట్టి సెల్ఫిష్ ఇస్తా అని చెప్పేసి మణికంఠకి ఇచ్చి లాస్ట్ వీక్ సూపర్ పాయింట్ చెప్పాడు పృథ్వీ. సూపర్ పాయింట్. లాస్ట్ వీక్ హౌస్ డిసైడ్ చేసినందుకే ఇంకా హౌస్లో ఉన్నాడు. 5 to 6 మెంబర్స్ సేవ్ చేశాడు. 5 to 6 మెంబర్స్ తనే సేవ్ చేశారు లాస్ట్ టైం హౌస్లో ఉండాలి అని చెప్పేసి. సోనియాకి మణికంఠకి వచ్చింది కదా ఇది. సో అక్కడ సేవ్ చేశారు. బట్ అందరు నన్ను కార్నర్ చేశారనేసి చెప్పాడు. నాకు చాలా అన్ఫెయిత్ఫుల్గా అనిపించింది సార్ అనేసి అన్నాడు. దాని తర్వాత జెలస్ వచ్చి సీతాకి ఇచ్చాడు. ప్రేరణను ఎందుకు చూస్ చేసుకున్నావు ఓవర్ మీ అనే పాయింట్ మాట్లాడాం సార్ నీకు, అది నాకు చాలా జెలస్ అనిపించింది. మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదేమో, బట్ నాకైతే జెలస్ అనిపించింది అన్నాడు. దాని తర్వాత నాగమ్మ వచ్చి సీత డెసిషన్స్ అని రైటా అనేసి అంటే, సార్ మీ క్లాన్లో ఎవరిని తీసేస్తారు అన్నప్పుడు విష్ణుప్రియ, మణికంఠ నేనే నామినేట్ చేశాను. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనేసి నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండకూడదని చెప్పేసి నన్నే తీద్దామనేసి అనుకున్నా. బట్ అక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ రీజన్స్ కూడా చెప్పాలి అంటే ఇంకప్పుడు నేను డెసిషన్ మార్చుకున్నాను సార్ అనేసి అంటే, అది నాకు తప్పేశారు అనేసి అంటే, మరి ఇంకి పింకి పాంకి అంటే, సార్ నబీల్ ప్రేరణ ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ టాస్క్కి పోయేదానికి. నబీల్ వచ్చి ఇంకా కాంతారా బోర్డ్ అక్కడ పెడతాను అనేసి అన్నాడు. సో ఐ వాజ్ మోర్ కాన్ఫిడెంట్ ఓవర్ హిమ్. సో అందుకని నేను అట్లా చెప్పాను, అది కూడా రాంగ్ సార్, ఐ విల్ చేంజ్ ఇట్ అనేసి అనేది. మణికంఠ ఓరి నాయుడు సింపతి డ్రామానో అనిపించింది. మణికంఠ నువ్వు మిర్రర్ ఎవరికి ఇస్తావు అనేసి అంటే, మణికంఠనే ఇంకా డౌన్ అయిపోయినట్టు, కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయినట్టు తనే కార్నర్ చేసుకుంటాడు. నాగమావ ముందు కూడా చాలా ఇరిటేటింగ్ బిహేవియర్, అన్నాయింగ్ టు ది పీక్స్ మణికంఠ అనిపించింది నాకు. చాలా చాలా చిరాకు అనిపించింది. మణికంఠ సార్ నాకెవ్వరూ లేరు, నా థాట్ ప్రాసెస్సే రాంగ్గా రన్ అవుతుంది, ఇక వేరే వాళ్ళని నేను చేసే స్టేజ్లో లేను అనేసి అన్నాడు. ఏం నీ ప్రాబ్లము అనేసి అనుకున్నాను నేను. నాగమ్మ వచ్చి దిస్ ఈజ్ ఎ గేమ్, మళ్ళీ కార్నర్ అయిపోయిన ఫీలింగ్ అని రిజెక్ట్ చేస్తున్నావా, టిష్యూ తెచ్చుకోమన్నాను కదా ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు అనేసి అన్నాడు. నాగమ్మకి చిరాకు వచ్చేసింది. అసలు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్, అందరి మీద ఏం పాయింట్ వేద్దాం అనుకుంటున్నావు మణికంఠ అని చెప్పేసి నాగమ్మకి చిరాకు చేసేటప్పుడు ఇంకా కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకునేసి మణికంఠ వచ్చి సార్ ఐఎమ్ జస్ట్ హర్ట్ అంటే, నాగమ్మ చిరాకు వచ్చేసి స్టార్ట్ ద గేమ్ మణికంఠ అన్నాడు. దాని తర్వాత సెల్ఫీస్ వచ్చి సీతాకి ఇచ్చాడు. మిడ్ వీక్ సేవ్ అయినప్పుడు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అనేసి చెప్పి తను టాస్క్ ఆడాలని మ్యాక్స్ టైమ్స్ ట్రై చేయడం, నేను ఇంపర్ఫెక్ట్ సార్, నేనేం చెప్పలేను ఇంతకన్నా అనేసినాడు. నువ్వు ఇంపర్ఫెక్ట్, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు, నువ్వు ఏ టైంలో నీకు ఎట్లా మూడ్ స్వింగ్స్ అవుతాయో తెలీదు, క్రాంకీ అయిపోతావు, వేరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నీకు కాన్సన్ట్రేషన్ పోతుంది, నువ్వు అంతా కార్నర్ చేయబడుతున్నావు అని ఫీల్ అవుతావు, ప్రియా అంటావు, డాటర్ అంటావు, అదంటావు ఇదంటావు, అయినా కూడా నువ్వు హౌస్లో ఉండాలనుకుంటావు. అట్లాంటి వాడికి మీరందరూ ఓట్లు వేసి టాప్ 5కో విన్నరో చేద్దామనేసి అనుకుంటా ఉన్నారు. ఆ అబ్బాయే చెప్తున్నాడు అంత క్లియర్గా, సార్ నేను ఇంపర్ఫెక్ట్ అని చెప్పేసి. అంత ఇంపర్ఫెక్ట్ వాడు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చి ఏదో ఫ్యామిలీనో ఏదో ఒకటి చూసుకుని ఈ షోస్ ఏదో సీరియల్సో ఏదో చేసుకోవాలి, కానీ హౌస్లో ఉండి మనకు తలకాయ నొప్పి తెప్పించేది ఏంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత సీత సార్ ఆట ఎక్కువ నేను ఎక్కువ ఆడాలి అనేసి అనుకుంటున్నా అన్నాడు కదా సార్, అది రాంగ్ సార్, అది నేను అట్లా అనుకోవట్లేదు అనేసి అంటే, నాగమ్మ ఉండి నో కార్నరింగ్ అనేసి వెటకారంగా అన్నాడు. యాక్చువల్లీ వెటకారంగా అన్నాడు, కార్నరింగ్ చేస్తున్నారు అనేసి వెటకారంగా అన్నాడు. బట్ సీత వచ్చి నిజంగానే అన్నాడేమో నాగమ్మ అని చెప్పేసి సార్ అలా కాదు అన్నట్టు అనింది అనమాట. దాని తర్వాత అన్నాయింగ్ ప్రేరణ, తన స్పీడ్ని నేను మ్యాచ్ చేయలేను సార్, ఆ చపాతి ఎట్లా చేయి అనేసి అంటుంది, నేను అది అన్నాయింగ్ అనిపిస్తుంది అన్నాడు. దానికి ప్రేరణ ప్రాపర్గానే డిఫెండ్ చేసుకుంది. సార్ కుకింగ్కి టైమర్ ఇస్తారు కదా, చాలా తొందరగా చేయాలి కదా, అందుకని నేను చెప్పాను అని చెప్పేసి ప్రేరణ అనింది అనమాట. దాని తర్వాత నాగమ్మ సీతకు చెప్పినాడు, ఇంకా మణికంఠకి ఇవ్వడానికి వీల్లేదు, ఏది మణికంఠకి ఇవ్వడానికి వీల్లేదు అనేసి అన్నాడు అనమాట. నాకు అనిపించింది, ఎందుకంటే బిగ్ బాస్ టీమ్కి అర్థమైంది, మనం మణికంఠకి ఎంత చెప్పి ఏమి చేసినా కూడా అది ఆడియన్స్లోకి మణికంఠ ఏదో చాలా మంచోడు, చాలా ఇన్నోసెంట్, కార్నర్ చేస్తున్నారు హౌస్ అంతా అనే ఫీలింగ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకే బిగ్ బాస్ టీమ్కి అర్థమైపోయి స్క్రిప్ట్ మార్చేస్తున్నారు. సో అంటే వాళ్ళు కూడా భయపడి ఉంటారు మేబీ, మణికంఠ యాడ ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు, మళ్ళీ ఇంతమంది కార్నర్ చేస్తా ఉంటే యాడన హౌస్లోనే సూసైడ్ చేసుకుంటాడేమో, ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయి చెప్పాడు నాకు సూసైడల్ థాట్స్ అంతా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ వీకే. దాని తర్వాత సీత వచ్చి ఫస్ట్ పృథ్వీకి ఇచ్చింది అన్నాయింగ్. సార్ ఎదుటి వాళ్ళ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పే మ్యాటర్లో చాలా న్యూట్రల్ టోన్ ఉండదు, తను మాట్లాడితే అట్లే గుచ్చుకుంటుంది సార్ హార్ట్లో, సో అన్నాయింగ్ అనిపిస్తుంది అనేసి అంటే, సీత ఉంటే దాని తర్వాత సార్ ఇంకా నెక్స్ట్ ఇవ్వడానికి మనీ తప్ప ఎవరు లేరు సార్ అనేసి అంటే, సరే మనీ మిర్రర్ ఏమి ఇవ్వకు, నువ్వేం చెప్పాలో చెప్పు అనేసి అంటే, సార్ చీఫ్ టాస్క్ జరుగుతున్నప్పుడు తను వేసిన అలిగేషనే సార్
నాకు విష్ణుప్రియని నామినేట్ చేసా అని చెప్పేసి నేను విష్ణుప్రియని చీఫ్ చేయాలనేసి అనుకున్నాను సార్. నా పప్పి నువ్వు, నీ పప్పి నేను తీసుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నాము. అప్పుడు నైనిక వచ్చి నాకు ఎవరు లేరు అనేసి అంటే, సరే నైనిక మా ఫ్రెండే కదా అని చెప్పేసి మేము ముగ్గురు అప్పుడు ట్రయాంగిల్ లాగా అన్నాము. అప్పుడు మణికంఠ వచ్చి నా దగ్గర నువ్వు ఇట్లా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. నేను అన్నాను ఆదిత్య అన్న ఖాళీగానే ఉన్నారు, ఆదిత్య అన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అన్నాను. అంటే అప్పుడు వచ్చి తను వచ్చి నాకు ప్రయారిటీస్ నాకు ఉన్నాయి అనేసి అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు ఆదిత్య అన్న దగ్గరికి అనేసి అన్నప్పుడు, సో తనకి ప్రయారిటీస్ ఉన్నప్పుడు నాకు ఉండడం ఏం తప్పు. తన గురించి అందరూ ఆలోచించాలనే ప్రాసెస్లో నా ఫెడ్స్ గురించి ఏం ఆడాలి, నా ఫ్రెండ్స్ గురించి నేను ఎందుకు అడగకూడదు, తన గురించే తను ఆలోచించాలనే ప్రాసెస్లో నా ఫ్రెండ్స్ గురించి నేను ఎందుకు ఆలోచించకూడదు అనేసి అనిపించింది సార్. మిగతా ఎవరికి ఇవ్వాలని లేదు సార్, మిగతా అందరూ ఇంట్లో క్యూట్ ఫెలోసే అని చెప్పేసి అనేది అనమాట. దాని తర్వాత సీత అనాయింగ్ ప్రేరణకి ఇచ్చింది. ఎంతూజియాస్టిక్ బిహేవియర్ సార్, చాలా ఫాస్ట్గా ఉంటుంది, అది కొంచెం అనాయింగ్గా ఉంటుంది. టాస్క్ ఏమైపోతుంది ముందే చెప్పేస్తుంది అంటే అప్పుడు నాగమావ ఉండి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. అంటే అప్పుడే కూడా నాగమావ 3 words చెప్పే లోపలే ప్రేరణ వచ్చి ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి అనేది కదా, అది గుర్తు చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత నాగమావ పృథ్వీతో కోపం కంట్రోల్ చేసుకొని ఫస్ట్ 2 weeksలో నేనే చెప్పా, అది నేను చెప్పినవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యొచ్చావు. ఇప్పుడు బాధ వచ్చినా కోపం వచ్చినా దమ్ముగా ఆడుతున్నావు పృథ్వీ, సూపర్ అనేసి అన్నాడు. ఇంకా ఆదిత్య ఓం ఆన్ స్టేజ్ హగ్ అండ్ పంచ్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి సీక్రెట్ ఏమైనా అంటే ఈరోజు ఆదిత్య ఓం బర్త్డే అంట. సో నేను సింపుల్గా ఏమేమి ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చినాడని చెప్తే దానికి ఏం రివ్యూ అవసరం లేదు. హగ్ వచ్చి నబీల్కి ఇచ్చినాడు. నీకు బాగా తెలుసు నువ్వు యువర్ మై హార్ట్ అని ఫస్ట్ నుండి ఎంకరేజ్ చేస్తున్నా, మీరు బిగ్ బాస్ గెలిస్తే నేను గెలిచినట్టే. పృథ్వీ మీలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మీరు ఎవ్రీ వీక్ మీలో ఇంప్రూవ్ అని చూసా. యూఆర్ ఎ జెన్యూన్ పర్సన్, వారియర్ అట్ హార్ట్ అని చెప్పేస్తున్నాడు. విష్ణుప్రియ తను చాలా ప్యూర్ అట్ హార్ట్, ఫ్లోయింగ్ రివర్, అప్పుడప్పుడు రివర్ బార్డర్ దాటి వస్తుంది, ఐ లవ్ యూ అన్నాడు. ప్రేరణ మీరు చాలా హార్డ్ వర్కింగ్, కమిటెడ్, మీలో జీల్కి సలాం అన్నాడు. నిఖిల్ నేను 20 years బ్యాక్ ఆదిత్యాన్ని నీలో చూసా, కీప్ ప్లేయింగ్ వెల్ అనేసి అన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే నిన్నంతా క్వారంటైన్లో ఉంటాడు కదా ఆదిత్య ఓము, క్వారంటైన్లో ఏమన్నా ఫోన్లో ఏమన్నా చూసి వీళ్ళందరికీ పాజిటివ్ ఉంది, వీళ్ళందరూ మంచిగా పాజిటివ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పాజిటివ్గా చెప్దాం అనేసి ఏమైనా చెప్పినాడో, లేకపోతే నిజంగానే ఆయన పాజిటివ్ ఫీలింగ్సో, లేకపోతే వాళ్ళ పిఆర్ వాళ్ళు ఏమన్నా ఇట్లా చెప్పు అనేసి అన్నారో అదంతా మనకు తెలియదు. ఒక రోజు గ్యాప్ వచ్చింది కాబట్టి అట్లా చేశాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత పంచ్ యష్మికి ఇచ్చాడు. ఇది నీకు అడ్వైస్ మాత్రమే, కొంచెం అన్బయాస్డ్గా ఉండు, అప్పుడప్పుడు షార్ట్ ఫ్యూజ్ అవుతావు, నామినేషన్స్ టైంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటే నా మా ఎవరితో బయాస్డ్గా ఉంది అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరితో ఉంటుంది సార్ అనేసి అన్నాడు. దాని తర్వాత సీత నువ్వంటే నాకు ఇష్టం, అది నీకు బాగా తెలుసు, రియల్ సీత బయటికి రావాలి అనేసి అన్నాడు. నైనిక చాలా ఎనర్జీ ఫోకస్ ఉంది, బట్ ఓన్ మైండ్తో థింక్ చేయాలి, నువ్వు గట్టిగా ఆడాలి అనేసి అన్నాడు. మణికంఠ ఆడియన్స్కి నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఒక వారం మంచిగా మెంటల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా మంచిగా ఆడు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తానే ఉన్నారు, మంచి టీమ్ పార్టిసిపెంట్గా ఉండు అనేసి. ఎందుకంటే సోలో ప్లేయర్ లాగా ఆడుతూ ఉంటాడు మణికంఠ, లోన్ వుల్ఫ్ అంటా ఉంటాడు, నన్ను ఒంటరి చేశాడు అంటాడు, ఒంటరిగా ఆడుతూ ఉంటాడు, సెల్ఫ్ టార్గెట్ అయిపోతుంటాడు, మళ్ళీ నన్ను ఒంటరిగా చేశాడని సింపతి సీక్ చేస్తూ ఉంటాడు. సో సింపతితో లెట్స్ నాట్ ఓట్ గైస్ ఈసారన్నా. మణికంఠ గేమ్ బాగా ఆడాడంటే గేమ్ కోచ్ చేయండి, పాయింట్స్ బాగా పెట్టాడంటే పాయింట్స్ కోచ్ చేయండి, బట్ ప్రియా నా గుండెలయ్యా అని ఏడిస్తే మాత్రం ఓట్ చేయొద్దండి, దట్ ఇస్ ఫర్ ష్యూర్. ఇది నా అంటే ఐ డోంట్ వాంట్, అంటే నేను ఇదేదో మణికంఠాన్ని నెగిటివ్ చేయాలనేసి మణికంఠాన్ని బయటికి పంపించేయాలనేసి నేను చెప్పట్లేదు. యాజ్ అ బిగ్ బాస్ లవర్గా ఐ వాంట్ ద డిజర్వింగ్ క్యాండిడేట్స్ టు బీ ఇన్ ది హౌస్, ఇది ఒకటే నా మైండ్లో ఉంది. ఇట్లా సింపతి ఉండే వాళ్ళ వల్ల డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎలిమినేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బికాస్ వాళ్ళు చాలా కష్టపడి చాలా జీల్తో హౌస్లోకి వచ్చారు. అందరూ సింపతి క్రియేట్ చేసుకోవచ్చు హౌస్లో, అందరికి ఉండే ప్రాబ్లమ్స్కి. నిఖిల్ క్రియేట్ చేసుకోవచ్చు, మొన్నే కావ్యతో బ్రేకప్ అయింది, నిఖిల్ క్రియేట్ చేసుకోవచ్చు సింపతి, వర్కౌట్ అవుతుంది. బట్ మగాళ్ళలాగా ఆడుతున్నాడు నిఖిల్, అట్లా ఆడితే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీకు ఏ కమెంట్స్ ఉన్నా కూడా కింద కన్స్ట్రక్టివ్గా కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో కూడా నేను అప్డేట్స్ అని పెడతా ఉంటాను, సో దాని కింద కూడా కమెంట్ చేయొచ్చు. బట్ ఐ వాంట్ కన్స్ట్రక్టివ్ కమెంట్స్. నోటుకు వచ్చినట్టు తిట్టినారు అనుకో, నాకు నీకు అర్థం కావట్లేదు, నేను నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటా ఉంటా లోపల మిమ్మల్ని, కానీ కమెంట్ పెట్టలేను. బికాస్ నాది ఐ డోంట్ వాంట్ యూ గివ్ యూ దట్ సీన్, అంత సీన్ మీ నెగిటివ్ కమెంట్స్కి నేను ఇవ్వాలి అనేసి అనుకుంటా. యూ గుడ్ టు గో విత్ నెగిటివ్, నా నెగిటివిటీ బయటికి తీసిన ఓకే, నన్ను నెగిటివ్గా అనుకున్నా ఓకే, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్, బికాస్ ఆల్ దట్ ఈస్ కన్స్ట్రక్టివ్, బట్ యూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ, అది నేను చెప్పేది అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి ఇంకో వీడియో తిరగాల్సి మీకు తెలిసి నా రివ్యూ అయితే మీకు కరెక్ట్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.